She's very, very happy to have you in the project. Can you please come and share your journey? Big hand to Vijay Binni garu. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ మూమెంట్. అంటే ఈ మూమెంట్ గురించి చెప్పాలంటే లైక్ ఇందాక నోయల్ మీరు ఒక స్టోరీ చెప్పినట్లు నేను కూడా ఒక చిన్న స్టోరీ చెప్తాను. అసలు నా జర్నీ నా గురించి చెప్తే మీకు బాగా అర్థమవుతుంది అసలు నేను ఎందుకు ఈరోజు ఇక్కడ ఉన్నానన్న దాని గురించి. సో నేను వైజాగ్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఇండస్ట్రీలో ఏదో సాధిద్దామని వచ్చానండి. సో వచ్చిన వెంటనే ఇక్కడేమో ఒక సముద్రంలా ఉంది, ఏం అర్థం అవ్వట్లేదు. ఆ టైంలో స్మిత గారు ఒక రియాలిటీ షో చేశారు, డాన్స్ విత్ స్మిత అని చెప్పి. సరే ఇంట్లో నుంచి ఎలా తప్పించుకోవాలి, మనం ఏదో ఒకటి టీవీలో కనిపిస్తే ఫస్ట్ మనల్ని సర్లే ఇది ఏదో చేస్తున్నాడు అనుకుంటారని చెప్పి నేను ఇమ్మీడియట్గా షో సైన్అప్ చేశాను, వచ్చి జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి ఆవిడతో చిన్న బాండ్ స్టార్ట్ అయింది. షో అయిపోయింది, కట్ చేస్తే ఎండ్లో షో విన్నర్ నేననమాట అండి. సో వెరీ వెరీ హ్యాపీ. షో విన్ అయ్యాను. అయిన వెంటనే స్మిత గారితో ఆ రిలేషన్ అలాగే బాండ్ కంటిన్యూ అయ్యింది. సో అడిగారనమాట, విజయ్ షో గెలిచావు నీకేం కావాలని చెప్పి. అంటే క్యాష్ కావాలా, ఏం కావాలి, గిఫ్ట్స్ ఏం కావాలంటే నాకు ఏం వద్దండి, ఒక డాన్సర్స్ కొరియోగ్రఫీ కార్డ్ ఒకటి ఉంటుంది, యూనియన్ కార్డు. ఒక్క కార్డ్ ఇప్పించండి చాలు, నేను కొరియోగ్రాఫర్గా నా జర్నీని స్టార్ట్ చేస్తానని అన్నాను. సో అక్కడ ఆవిడ కొరియోగ్రఫీ కార్డ్ ఇప్పించారు. సో ఆ షోకి నాగార్జున గారు అసోసియేట్ అయ్యి ఉన్నారండి. సో అక్కడ జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి చాలా ఫిలిమ్స్ కొరియోగ్రఫీ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే నా ఎయిమ్ ఏదో రోజు డైరెక్షన్ చేయాలని చెప్పి. సో అలా జర్నీ అవుతూ ఒక టైంలో సడన్గా నాగార్జున గారితో నా సామిరంగా డైరెక్ట్ చేయాల్సిన వచ్చింది. సో లాస్ట్ ఇయర్ కాకుండా ముందు సంక్రాంతికి నా సామిరంగా నా ఫిలిం చేసిన తర్వాత అయిపోయింది. సడన్గా స్మిత గారు ఫోన్ చేశారు, విజయ్ ఇలాగ నేను ఒక మ్యూజిక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, మరి నువ్వు డైరెక్టర్వి నువ్వు చేస్తావా అన్నారు. స్మిత గారు మీరు అలా నుంచి నడుస్తురండి, వీడియో తీయమని నేను వచ్చి చేస్తాను, ఎందుకంటే ఆవిడికి నాకున్న బాండ్ అలాంటిది. అండ్ ఆవిడ మీద నాకు ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది లైఫ్ లాంగ్. సో తప్పకుండా నేనే చేస్తానండి, నేనే చేయాలని చెప్పాను. సో వచ్చిన తర్వాత 2 బ్యూటిఫుల్ సాంగ్స్ షూట్ చేసామండి. అందులో ఇదొక సాంగ్ విచ్ ఇస్ ఓజీ. ఇంకో పాట కూడా ఉంటుంది, అది మామూలుగా ఉండదండి, అది కూడా వస్తుంది. సో అది చాలామంది చూశారు, సో వాళ్ళకి తెలుసు. సో ఆ జర్నీ అలా స్టార్ట్ అయింది. అందుకు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానండి. సో స్మిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అది